విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే బొత్స సత్యనారాయణ ఎంపిక వెనక జగన్ పెద్ద ప్లానే వేశారట. ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు కాబట్టి జగన్ అసెంబ్లీకి వెళ్లరు. కానీ ప్రభుత్వంతో పోరాడాలంటే ఎవరైనా ఒక బలమైన నేత కావాలి. అందుకే మండలికి బొత్సను పంపించి పార్టీకి పెద్ద దిక్కులా ఉండేందుకు జగన్ స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై కూటమి సర్కార్ అడిగే ప్రశ్నలకు ఇకపై బొత్సానే సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. బొత్సాను ముందు పెట్టి జగన్ చేతులు దులిపేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది ఇప్పుడు. బొత్స సత్యనారాయణ వైసీపీలో సీనియర్ నేత. తాజాగా ఎమ్మెల్సీగా ఎంపికైన సత్యబాబు సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, పీసీసీ చీఫ్గా పనిచేసిన బొత్స ఎమ్మెల్సీగా ఎంపికై మండలిలో అడుగుపెడుతున్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి ఇది ఊరటనిచ్చే అంశమైనా జగన్ కూడా పోషించలేని గురుతర బాధ్యతను సత్యనారాయణ తన భుజాలపై వేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఓవైపు వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై కూటమి సర్కార్ అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తూనే ప్రభుత్వ విధానాలను ఎండగట్టాల్సిన బాధ్యత బొత్సాపై పెట్టారు జగన్. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం వైసీపీకి ఊరట ఇచ్చే అంశమైనా వాట్ నెక్స్ట్ అనే చర్చ సాగుతోంది. అసెంబ్లీలో సంఖ్యాబలం లేకపోవడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. తమకు ప్రతిపక్ష హోదా ఇప్పించాలంటూ జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా ఆయనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కలేదు. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీలోకి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారంటూ టాక్ నడుస్తోంది. అందుకే సమావేశాల సమయంలో ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని తప్పించుకుంటున్నారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణపై గురుతర బాధ్యత ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే సీనియర్ నేతగా ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఉత్తరాంధ్రలో మంచి గ్రిప్పున్న నేతగా సత్యబాబుకు పేరుంది. దీంతో పాటు ప్రత్యర్థులకు తనదైన శైలిలో సమాధానం చెప్పగలిగే సత్తా కూడా ఉంది. అయితే శాసన మండలిలో ఆయన వైసీపీ తరపున ఎలాంటి వాదన వినిపించనున్నారనే ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీలో ఎలాగూ సంఖ్యాబలం లేదు. అక్కడి అధినేత జగన్ కు ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ సభ్యునిగా మాట్లాడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీకి బొత్స ఎంపిక కాస్త ఊరటనిచ్చే అంశంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ స్థానంలో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఉండేవారు. ఆయన స్థానంలో అప్పిరెడ్డిని వైసీపీ ఎన్నుకుంది. అప్పిరెడ్డిని మండలిలో ప్రతిపక్ష నేతగా గుర్తించిన ప్రభుత్వం ఆయనకు అన్ని సదుపాయాలను కల్పించింది. కానీ అసెంబ్లీలో మాత్రం జగన్కు అవకాశం దక్కనేలేదు. గతంలోనూ వైసీపీ హయాంలో రెడ్డి కులస్తుల హవా కొనసాగిందనే ఆరోపణలున్నాయి. అసెంబ్లీలో జగన్ అన్నీ తానే వ్యవహరించగా రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి, లోక్సభలో మిథున్ రెడ్డిని ఎంపిక చేశారు. తాజాగా లేళ్ల అప్పిరెడ్డికి మండలిలో ప్రతిపక్ష హోదా దక్కింది. ఈ నేపథ్యంలో వైసీపీలో రెడ్ల హవా కొనసాగుతుందనే వాదనలకు తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూర్చేలా మారాయి. ఈ నేపథ్యంలో వైసీపీలో అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వైసీపీ అధినేత జగన్ అప్పిరెడ్డి స్థానంలో ప్రతిపక్ష నేతగా బొత్సాకు అవకాశం ఇస్తారని టాక్ నడుస్తోంది. అలా చేస్తే పార్టీలో సామాజిక న్యాయం చేసినట్లవుతుందనే భావనలో వైసీపీ ఉందని సమాచారం. అదే జరిగితే మాజీ సీఎం జగన్ కన్నా బొత్సాకు ఎక్కువ ప్రాధాన్యం లభించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అన్ని చోట్ల రెడ్డి కులస్తులే ఉన్నారనే అపవాదును తొలగించుకునేందుకు వైసీపీ అధినేత కొత్త వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అప్పిరెడ్డి ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వైసీపీ సభ్యులు లేకపోయేసరికి అటు అసెంబ్లీ ఇటు మండలిలో కూటమి సర్కార్ హవా నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలోని అవకతవకలు, చేసిన ఘనకార్యాలను కూటమి ప్రజల ముందు ఉంచుతోంది. సీఎం చంద్రబాబు అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టాన్ని ప్రెజెంటేషన్ల రూపంలో ఏకంగా అసెంబ్లీలోనే వివరిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఉంటే వాటిపై ఖచ్చితంగా రియాక్ట్ కావాల్సి ఉంటుంది. ప్రతిపక్ష హోదా లేనప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా ఉంటూనే ఆయన తన వాణిని వినిపించాలి. అది పూర్తి స్థాయిలో సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కానీ మండలిలో వైసీపీకి ప్రతిపక్ష హోదా లభించడంతో ఆ స్థానాన్ని బొత్సాకు కట్టబెట్టాలనే యోచనలో వైసీపీ ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కాబట్టి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై చర్చ సాగితే మండలిలో ఉన్న బొత్స సమాధానం చెబుతూనే తిరిగి కౌంటర్లు వేసేందుకు అవకాశం లభించనుంది. మండలిలో వైసీపీ గొంతు వినిపించే బాధ్యతను బొత్స సత్యబాబు తీసుకురానున్నారు. అదే జరిగితే జగన్కు కూడా దక్కని గౌరవం బొత్స సత్యనారాయణకు దక్కుతుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఇది జగన్కు కాస్త ఇబ్బందికరమైన ఉన్న పరిస్థితుల్లో ఇంతకు మించిన వేరే ఆప్షన్ వైసీపీకి లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పీసీసీ చీఫ్గా పనిచేసిన బొత్స సత్యనారాయణ తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసిన వ్యక్తిగా కూటమి ప్రభుత్వం చేసే ఆరోపణలపై సమాధానం చెబుతూనే ప్రభుత్వ తీరుపై ప్రశ్నించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ పాత్ర కీలకంగా మారనుందని, అది జగన్ కంటే ఎక్కువగా ఉండబోతోందనే వాదనలైతే వినిపిస్తున్నాయి. మరి బొత్స ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తారా? మండలిలో వైసీపీ పరువు కాపాడుతారా? ప్రభుత్వాన్ని నిలదీస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.